నమస్తే అండి, అందరికీ బాగున్నారా? అందరూ ఆషాఢ మాసం వచ్చేసింది కదా. మీరు ఎప్పుడైనా హైవేల్లో కనపడే గోరింటాకు కోసుకున్నారా? నేనైతే చాలాసార్లు మా వారితో గొడవపడి కోసుకున్నా. ఇంకా నా పోడు పడలేక ఈయన తీసుకొచ్చి కుండీలో నాటేశారు గోరింటాకు చెట్టుని. అది కొంచెం కొంచెం రావడం ఆలస్యం, మొత్తం కోసేసి పెట్టేసుకుంటా. ఇప్పుడు కూడా ఆషాఢ మాసం వచ్చింది కదా, అందుకని గోరింటాకు కోసేసుకొని పెట్టుకుందామని కోస్తున్నానండి. నాకైతే చాలా ఇష్టం గోరింటాకు. ఒక్క ఆషాఢ మాసమే కాదు, ఎప్పుడు దొరికితే అప్పుడు కోసి పెట్టేసేసుకుంటూ ఉంటా. అదేం వారం వజ్యం లేదు, టైము లేదు, ఎప్పుడు దొరికినా కూడా కోసి పెట్టేసుకుంటా. మనకు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలుసా అండి? అసలు గోరింటాకు ఆషాఢ మాసం పెట్టుకోవాలి అని. ఆషాఢం వచ్చేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల శరీరంలో మనలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకు ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది ఈ గోరింటాకు. మీరు ఎప్పుడైనా అరికాళ్ళకి గోరింటాకు అంతా పెట్టుకొని చూసారంటే వేడి ఎక్కువగా లాగేస్తుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసేయండి, చాలా వేడి తీసేస్తుంది. అంతేకాకుండా ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు పుట్టింటికి వస్తారు కదా, చక్కగా అందరూ కూర్చొని చేతులు పండించుకొని వారి వారి ఆనందాలు, ఎర్రగా పండితే బాగా మంచి మొగుడు వస్తాడు, ఇటువంటివన్నీ సరదాగా ఉంటాయి అవన్నీ. అంతేకాకుండా అప్పట్లో పొలం పనులు చేసేవాళ్ళు పొలాల్లో తడవడము, కాళ్ళు చేతులు తడపకుండా వాళ్ళకి రోజు గడపలేదు. అలాంటి సమయాల్లో వాళ్ళకి చర్మ వ్యాధులు, గోళ్ళు దెబ్బతినడం సహజం. అందుకని ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ ఉపద్రవాలన్నీ కొన్ని రోజుల పాటు ఆపుతుందన్నమాట. అంతేకాకుండా ఆషాఢ మాసం వచ్చేసరికి గోరింటాకు కూడా లేతగా బాగా త్వరగా వచ్చేసి అందంగా ఉంటుంది. అది గనక కోసి పెట్టుకున్నామంటే చాలా ఎర్రగా పండుతుంది. దాంట్లో నేనేం ఎక్కువ వేయలేదండి. మంచిగా పండే ఆకైతే ఒక్క హాఫ్ స్పూను చక్కెర వేసుకుంటే చాలు. లేదు పండలేదు అంటే, అది పండదు అనుకున్నప్పుడు కొంచెం చింతపండు కానీ, ఒక్కపొడి కానీ, కొంచెం మజ్జిగ, పుల్ల మజ్జిగ, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ వేస్తే, చింతపండు వేస్తే ఏంటంటే నల్లగా వచ్చేస్తుంది ఒంట్లో వేడున్న వాళ్ళందరికీ. నిమ్మరసం వేసుకుంటే ఎర్రగా వచ్చేస్తుంది. కొంచెం చక్కెర వేసామంటే ఎరుపు వచ్చేస్తుంది. మిక్సీకి వేస్తేనే చూసారా ఎర్రగా పండిపోయింది. నేనైతే మిక్సీలో కొంచెం కూడా ఉంచనండి, మొత్తం గీకి పెట్టేసేస్తాను. ఒక్క రవ్వ కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అసలు. గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టుకొని మీ ఒంట్లో వేడినంతా తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలామంది కోన్లు వాడుతున్నారు కదా, వాటిల్లో ఉండే కెమికల్స్, వాటి వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అవి రాకుండా ఈ గోరింటాకు మన శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు వస్తుంది. కానీ వీళ్ళంతా కృత్రిమంగా రకరకాల రసాయనాలు కలిపేసి పెడతారు కదా, వాటి వల్ల అనారోగ్యమే వస్తుంది, అలర్జీలు కూడా వస్తాయి. కాబట్టి మనకు ఆషాఢ మాసంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యం ఇద్దాం. మన సాంప్రదాయాలు పాటించుకుందాం. ఇంకొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తామండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి, నమస్కారం.